అందరికీ నమస్కారం. లింగిడి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ప్రిన్సిపల్, సీనియర్ సిటిజన్, సూర్యాపేట. మిత్రులారా, పోలీసు వారు రోడ్డు ప్రమాదాల్లో మరణించేటువంటి వారి యొక్క ప్రాణాలను కాపాడడానికి ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండడానికి, ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కార్యక్రమాన్ని రూపొందించబడ్డది. పోలీసు వారు తమ విధుల్లో భాగంగా ప్రస్తుతము ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ప్రమాదాలకు గురై వందల కొద్దీ కుటుంబ యజమానులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, స్త్రీలు మరణించి ఇబ్బందులకు గురవుతున్న కుటుంబాలను అనేకం కూడా నేను కూడా ఒక సీనియర్ సిటిజన్గా చూస్తున్నాను. మరి ఎందుకు జరుగుతున్న ఈ ప్రమాదాలు, ఏమి చేయాలి అనే విషయాల్లో ముఖ్యంగా రోడ్డు ఎక్కినప్పుడు 2 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, 4 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, 3 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ మానసికంగా మనం ఒక స్ట్రాంగ్ సిద్ధపడి ఉండాలి. ఏమని, నేను ప్రయాణం సేఫ్టీగా వెళ్తాను, సేఫ్టీగా వస్తాను, నాకు ఒక కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉంది, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, సమాజం ఉంది, నేను భగవంతుడు నాకు ఎంత వయసు అయితే ఇచ్చారో అంతవరకు నేను ప్రమాదానికి గురి కాకుండా హ్యాపీగా నేను ప్రయాణం చేసి వస్తాను. ఒక మానసికమైన స్థైర్యంతోని ప్రయాణం మొదలుపెట్టాలి. అలాగే మనం వెళ్ళేటువంటి వాహనం అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఫిట్నెస్ ఉందా లేదా, ఇన్సూరెన్స్లు ఉందా లేదా, సరిపోను ఫ్యూయల్ ఉందా లేదా, కండిషన్లు ఉందా లేదా, ఎయిర్ ఉన్నదా లేదా, ఇండికేటర్స్ పనిచేస్తున్నాయా లేవా, లైట్లు పనిచేస్తున్నాయా లేవా అనేది పరిశీలన చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ వాహనాలని మనం వినియోగించాలి, రోడ్డు వెంట వెళ్ళాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్గా వెళ్ళకూడదు. ట్రాఫిక్ సూత్రాలు ఏవైతే ఉంటాయో, ఏంది, మనం టర్న్ అయ్యేటప్పుడు కానీ, రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్, యారో మార్క్స్, లైట్లు, పోలీసు వారు ఇచ్చేటువంటి సూచనలు ఖచ్చితంగా మనం ఫాలో అయితే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు. అన్నిటికీ ప్రధానమైన మూల కారణము మద్యం సేవించడము, గుట్కా సేవించడము, పొగ సేవించడము, సెల్ ఫోన్ వాడడం అనేది చాలామంది ప్రయాణాలు చేస్తున్నారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అలాగే మనము డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం. 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం అనేది చాలా అపాయకరమైనటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా మనం హెల్మెట్ ధరించాలి. అలాగే 2 కంటే ఎక్కువ కూర్చోకూడదు. అలాగే కారు కానీ, ఆటో కానీ, 2 వీలర్ కానీ కెపాసిటీకి తగ్గ ఓవర్లోడ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించవద్దు. అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత టోల్ గేట్లు ఉంటవి, అక్కడ మనం జాగ్రత్తగా వెళ్ళాలి. పోలీసు వారు కానీ, ట్రాఫిక్ విభాగం కానీ పర్ఫెక్ట్గా తమ యొక్క రూల్స్ని వాళ్ళు పాటిస్తున్నారు, మనకు చెప్తున్నారు, కానీ మనం వాటిని పాటించడం లేదు. అందుకనే దయచేసి రోడ్డు ప్రమాదాల బారి నుండి తప్పించుకోవడానికి మనము ఖచ్చితంగా మన వాహనాలు ఫిట్నెస్ని వాడాలి. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. 2 వీలర్ మీద పెట్టేవారు హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించకూడదు, గుట్కా సేవించకూడదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. అలాగే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్లోగా వెళ్ళవలను, వేగ నియంత్రణ పాటించవలను, ఓవర్ స్పీడ్ ఖచ్చితంగా కాదు. అలాగే మనం టర్న్ అయ్యేటప్పుడు కానీ, క్రాస్ అయ్యేటప్పుడు కానీ ఇండికేటర్స్ ఖచ్చితంగా, లైట్లు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎదుటి వారికి ప్రాణాలని కాపాడాలి, మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి, మన వాహనాన్ని కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం ఎక్కడ ప్రయాణం చేసినా అరైవ్ ఎలైవ్ అంటే మనము గమ్యస్థానము ప్రాణాలతోని సురక్షితంగా చేరేటువంటి ప్రయత్నం మనం చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. మరి ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా బాధాకరమైన విషయం. పోలీసు వారు శ్రమ చేస్తున్నారు, కానీ అది సఫలీకృతం కావడం లేదు. మరణాలు జరుగుతూనే ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి అప్రమత్తతే ముఖ్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించడమే ముఖ్యం. అలాగే మన ప్రాణాలు పోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటమే ముఖ్యం. మనము ఓవర్ స్పీడ్గా వెళ్లకుండా నిదానంగా వెళ్ళి అవతల ఎదురుగా వచ్చే వారి ప్రాణాలు కాపాడాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి, మన వాహనం మీద కూర్చున్న వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. రూల్స్కు వ్యతిరేకంగా ఏ ఒక్క తప్పు చేయకుండా మనము వెళ్ళినట్లయితే సురక్షితంగా అరైవ్ అండ్ ఎలివ్ అనే కార్యక్రమంలో మనం భాగస్వాములు ఈ విజయవంతం చేస్తారని మీ అందరికీ నమస్కారం చేస్తూ, ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్గా, బాధ్యతాయుతం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక సీనియర్ సిటిజన్గా ఈ యొక్క వీడియోని మీకు రిలీజ్ చేస్తున్నాను. ఇక నుంచి రోడ్డు ప్రమాదాలు ఒక్కడి కూడా కాకుండా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తు చేస్తూ మీ అందరికి ఒక సందేశం ఇస్తున్నాను మిత్రులారా. అరైవ్
అలైవ్ కార్యక్రమం సక్రమంగా మనందరం కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం.